హాయ్ అండి, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈ రోజుల్లో సొసైటీలో కనిపిస్తుంది ఏంటి అంటే మహిళలు అనేటువంటి వారికి చాలా అనారోగ్యం అయితే వస్తుందండి. అనేక రకాల హెల్త్ ఇష్యూస్ అయితే మహిళల్లో ఎక్కువగా ఉంటూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒత్తిడి అనేటువంటిది ఎక్కువైపోతూ ఉందండి. ఎవరికి తగ్గ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల అనేక రకాల సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ ఒత్తిడిని జయించాలి అంటే ప్రతి ఒక్కరండి, దాదాపుగా ప్రతి ఒక్కరము క్రమం తప్పకుండా ఏం చేయాలంటే వాకింగ్ చేయాలి. కనీసం ఒక 30 నిమిషాలు కంపల్సరీ వాకింగ్ చేయాలి. తర్వాత మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం అయితే తీసుకోవాలి. అంటే మన ఆహారంలో ఐరన్, కాల్షియము, ప్రోటీన్స్, తర్వాత ఫోలిక్ యాసిడ్, తర్వాత విటమిన్ డి ఉండేటువంటి ఆహార పదార్థాలు, తర్వాత B12కి సంబంధించినవి, తర్వాత ఖనిజాలు, కోలిన్, ఇటువంటి పోషక విలువలను అన్నీ కూడా మనము ఆహారంలో చేర్చుకోవాలి. ఇవన్నీ దేనిలో ఉంటాయి అంటారు కావాలా, మనం పెద్ద ధరలు పెట్టాల్సిన అవసరం లేదండి. పోషక విలువలు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆహారాన్ని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, మీ అందరి కోసం అయితే నేను తీసుకొచ్చి మరీ చూపిస్తున్నానండి. అంటే ఎగ్ తింటే చాలండి. ప్రతిరోజుకి ఒక ఎగ్ తింటే చాలు, మనకు చాలా ఆరోగ్యం, బాగా ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఇది ఎప్పుడు తినాలి మ్యామ్ అని అడుగుతారేమో. కంపల్సరీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఉడకపెట్టుకొని ఒక ఎగ్గునైతే తినేయాలండి. అప్పుడు ఆ రోజుకు సరిపడా ఎనర్జెటిక్ లెవెల్స్ అనేవి ఈ గుడ్డు మనకి ఇచ్చేస్తుంది. 2 గుడ్లు చూపిస్తున్నాను, 2 తినకండి, ఒక్కటి చాలన్నమాట. అంటే మన శరీరానికి ఎంత కావాలో అంతే ఇవ్వాలి మనము ఆహారం అనేటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఎగ్గునైతే ప్రతి ఒక్కరూ తినాలండి. ఇంకో విషయం మీకు తెలుసో తెలీదో ఒకటైతే చెప్తాను. గుడ్లను ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాలలో మొదటి రాష్ట్రము మన ఆంధ్రప్రదేశేనండి. తర్వాత సెకండ్ పొజిషన్లో వచ్చేసి తెలంగాణ ఉందన్నమాట. ఇంకొక మంచి విషయం ఏంటంటే గుడ్డు బాగా తినేటువంటి రాష్ట్రం కూడా మన రాష్ట్రమేనంటండి. అంటే చాలా వరకు మార్పు వచ్చింది కదా, నిజంగానే మార్పు వచ్చింది. ఇంకా ఒకవేళ మార్పు రాకపోతే మార్పు తీసుకురావాలని ఒక చిన్న ప్రయత్నమేనండి నాదైతే. ఇందులో ఏ గొప్పతనం ఏది లేదు, కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ప్రతిరోజు కూడా గుడ్డునైతే తీసుకోవాలి. తర్వాత సెకండ్ పొజిషన్లో వచ్చేసి తెలంగాణ ఉందంట గుడ్లు తినేటువంటి విషయంలో. కాబట్టి ఇదైతే మనం సంతోషించాల్సిన విషయమే. తర్వాత వచ్చేసి ఇంకా వాటర్ అండి, కంపల్సరీ. ఇది 1 లీటర్ బాటిల్, 5 బాటిల్స్ రోజుకి మనము తాగితే చాలు, మనకు చాలా ఆరోగ్యం ఉంటుందన్నమాట. తర్వాత మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ని అంతా కూడా పాస్ రూపంలో ఆ వాటర్ అనేటువంటివి పంపించేస్తాయి. కాబట్టి ప్రతిరోజు 5 లీటర్ల వాటర్ అయితే తాగాలి. తర్వాత వచ్చేసి 7 గంటలు లేకపోతే 8 గంటలు అండి కంపల్సరీ నిద్ర అయితే మనము పోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే నిద్ర సరిపోవట్లేదు, ఒక 5 గంటలు లేకపోతే 6 గంటల నిద్రపోయేసి ఇంకా మరలా మన దినచర్యను మనము ప్రారంభించేస్తూ ఉన్నాం. కానీ అలా కాదండి. 7 అవర్స్ లేదంటే 8 అవర్స్ నిద్ర సఫిషియెంట్గా మనం ఎప్పుడైతే నిద్రపోతామో అప్పుడు హ్యాపీగా ఆరోగ్యం అయితే బాగుంటుందన్నమాట. తర్వాత ఇంకేం చెప్పచ్చు, తర్వాత వచ్చేసి లేడీస్కి ముఖ్యంగా ఉండేది ఏంటంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ అండి. ఈ హార్మోనల్ సమతుల్యత అనేటువంటిది ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు కంపల్సరీ ఏముంటుందో తెలుసా, ఎనర్జెటిక్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. తర్వాత వచ్చేసి మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువగా వచ్చేస్తాయి ఎప్పుడు హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. కాబట్టి సమతుల్యమైనటువంటి ఆహారాన్ని మనము తీసుకోవాలి. ఎప్పుడైతే మానసికంగా బాగుండదో అప్పుడు కంపల్సరీ మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి, ఎక్సర్సైజెస్ చేయాలి. మీరు అనొచ్చు, మ్యామ్ మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, మీరు లావుగా ఉన్నారే అనొచ్చు. కానీ నేనైతే వాకింగ్ కంపల్సరీ చేస్తానండి. అందువల్ల దేవుడి దేవుడు నేను ఎప్పుడు ఎనర్జెటిక్గానే ఉంటాను. నా వీడియోస్, లాస్ట్ వీడియోస్ మీరు కానీ చూసినట్లయితే కొంచెం తెలుస్తుంది. చక్కగా నేను బయట టీచర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఇంట్లో వచ్చేసి చాలా పెద్ద గార్డెన్ ఉంటుంది. ప్లస్ ఇల్లు కొంచెం పెద్దదే కాబట్టి ఇంటి వర్క్ అంతా కూడా నేనే చూసుకుంటాను. తర్వాత వచ్చేసి స్టిచ్చింగ్ చేసుకుంటాను,
పక్కన ఫ్లాట్ ఉందండి, అది కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అంటే ఇంక ఇలా చెప్తూ పోతే వర్క్స్ అనేటువంటివి నేను చాలా ఎనర్జెటిక్గానే చేస్తానండి. ఎందుకు అంటారు కావాలా, కంపల్సరీ వాకింగ్ చేస్తాను, తర్వాత ఎక్సర్సైజెస్ కూడా చేస్తాను నేను. అందువల్ల నేను కంపల్సరీ చేయండి, మస్ట్ అండ్ షుడ్ బి, వ్యాయామం చేయండి, తర్వాత వాకింగ్ చేయండి అని చెప్పేది అందుకేనండి. ఈ లావు సన్నం అంటారా, అది వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది. మనము ఆరోగ్యంగా ఉన్నామా, ఎనర్జెటిక్గా ఉన్నామా అనేది మెయిన్ ఇక్కడ, అంతే. ఓకే, తర్వాత వచ్చేసి ఆడవారిలో ఎక్కువగా ఏమొస్తుందంటే రక్తహీనత వస్తుందండి. బ్లడ్ అనేటువంటిది తెలియకుండానే చాలా తక్కువైపోతుంది. 5కో 4కో 6కో ఈ విధంగా తగ్గిపోతూ ఉంది. ఒక 5 or 6 years బ్యాక్ అనుకుంటా అండి, నాకైతే చాలా నీరసంగా అలా ఉండేది. అప్పుడు చూపించుకుంటే 6కు వచ్చేసింది నా బ్లడ్. చాలా నీరసము, ఎంత అసలు మళ్ళీ ఇంట్లో పనులు చేయడము ఇవంతా చాలా నీరసపడిపోయేదాన్ని. నేను అందుకే చెప్తున్నాను, నాలాగా ఎవ్వరూ బాధపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో అయితే నేను అందుకేనండి మహిళల కొరకు ప్రత్యేకంగా ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. నేను కంపల్సరీ రక్తహీనత అనేటువంటిది రాకుండా మనమైతే చూసుకోవాలి. తర్వాత రక్తహీనత రాకుండా చూసుకోవాలి అంటే చిన్న చిన్నవేనండి, తక్కువ ధరలవే మనము తినాల్సి వస్తుంది. ఏమున్నాయి, క్యారెట్ తినాలి, తర్వాత బీట్రూట్ తినాలి, తర్వాత దానిమ్మ పండు ఉంది కదండి, దానిమ్మ పండు, ఈ దానిమ్మ పండును తినాలి. తర్వాత వచ్చేసి పాలకూర, తోటకూర ఇవి తినాలి. ఇవి ఎంత పెద్ద రేటు ఏం కాదు కదా. తర్వాత వచ్చేసి బెల్లం అండి, రోజుకి అంత చిన్న బెల్లం ముక్క మనము తినొచ్చు. తర్వాత వచ్చేసి ఖర్జూరము నైట్ నానబెట్టేసి మార్నింగ్ తినడము. ఏంటంటే ఒక 4 ఖర్జూరాలు, తర్వాత ఒక 5 వచ్చేసి కిస్మిస్ అంటే ఎండి ద్రాక్ష, అవి నానబెట్టేసి తినడము. ఎండి ద్రాక్ష నానబెట్టిన వాటర్ను కూడా మనం తాగొచ్చు, కాబట్టి శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా ఏంటంటే సి విటమిన్కి సంబంధించినవి అండి, అంటే ఏం చెప్పచ్చు, జామకాయ, ఈ టమాటాసు, తర్వాత చిక్కుళ్ళు, ఇంకా చెప్పాలి అంటే నిమ్మ, నారింజ, ఇలా సి విటమిన్కి సంబంధించి ఉన్నాయి కదా, వీటిని కూడా తీసుకున్నామంటే మనకు రక్తహీనత అనేది రాదు. కాబట్టి తర్వాత 30 సంవత్సరాలకు మించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీ ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ అయితే చేయించుకోవాలి. తర్వాత పరిశుభ్రతను పాటించాలి, లేడీస్ కాబట్టి కంపల్సరీ వ్యక్తిగత పరిశుభ్రత అనేటువంటిది చాలా అవసరం అండి. ఇవన్నీ కనుక మనం చేసాము అంటే చాలా హెల్దీగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, మన కుటుంబాన్ని మనం చక్కగా చూసుకోగలుగుతాము. కాబట్టి మనందరము కూడా అండి ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, సంతోషకరమైన జీవితాన్ని ప్రతి మహిళ పొందుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి ఈ చిన్న చిన్న సలహాలను అయితే మీకు పంచుకున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనండి, మహిళామణులందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా మన కుటుంబాలను చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోనైతే మీ ముందుకు తీసుకొస్తున్నానండి. మీరు ఇదే విధంగా చక్కగా ఈ లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీస్ ఛానల్ను ఆదరించాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళామణులందరికీ ఈ వీడియోనైతే నేను డెడికేట్ చేస్తున్నాను. నమస్తే అండి.